Welcome to Hit TV Telugu. నేను లుంబిని బుచ్లా. IPL season is back and I am back with another sports analyst అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ మ్యాచెస్ అంటే ఇప్పటి వరకు కూడా గ్రేట్ బిగినింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యూచర్ మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయో ఆ ప్రిడిక్షన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. We have స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ with us. Let's talk to him. సో ఏ సీజన్కి ఆ సీజన్ ఐపీఎల్ అంటే టీమ్స్ అన్నీ కూడా బక్లప్ అయిపోయి కొత్త స్ట్రాటజీస్ అండ్ కొత్త డెసిషన్ మేకింగ్తో వస్తుంది కదా. సో ఈసారి చూస్తే ఏ టీం కూడా అస్సలు తక్కువ కాదు అన్నట్టుగా ఎవ్రీ టీమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ కదా. సో వాట్ యూ థింక్ ఎంటైర్ మొత్తం అన్ని ఐపీఎల్ టీమ్స్లో వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ టీమ్ లైక్ ఇన్ ఆల్ వేస్? వన్ బెస్ట్ టీమ్ పిక్ చేసుకోవడం కష్టం బికాస్ అగైన్ మెగా ఆక్షన్ తర్వాత స్ట్రింగ్స్ అనేవి వేరీ అవుతుండే. కొంతమంది బ్యాటింగ్ నమ్ముకుంటారు, కొంతమంది స్పిన్ నమ్ముకుంటారు, కొంతమంది మిడిల్ ఆర్డర్ని, కొంతమంది ఫాస్ట్ బౌలింగ్ నమ్ముకుంటారు. బట్ టూ టీమ్స్ లుక్ రియలీ స్ట్రాంగ్. అందరు ప్లేయర్స్ అవైలబుల్గా ఉండి ఇంజరీ ఇష్యూస్ లేకుండా ఉంటే ముంబై ఇండియన్స్ అండ్ SRH ఆర్ రియలీ స్ట్రాంగ్ టీమ్స్. ముంబై ఇండియన్స్లో బుమ్రా ఇస్ నాట్ అవైలబుల్, కొంచెం ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది బికాస్ యూ కెనాట్ రిప్లేస్ బుమ్రా, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అక్కడ వాళ్ళకి చిన్న ఇష్యూ ఏమైనా ఉందేమో కానీ దీస్ టూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్. అండ్ టాక్టికల్గా వాళ్ళకి ఏ విధమైతే ఆప్షన్ కావాలని ముందు అనుకున్నారో అలాంటి ఆప్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ది నెక్స్ట్ టీం వాళ్ళ కొంచెం దగ్గరలో ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే వాళ్ళ పిచ్చికి తగ్గట్టుగా ఉండే ప్లేయర్లు కావాలి అండ్ దే హావ్ గాట్ ఎవ్రీబడి దేర్. సో ఈ త్రీ టీమ్స్ ఆప్షన్ తర్వాత కూడా చూసిన వెంటనే దీస్ త్రీ లుక్ లైక్ ద టాప్ త్రీ టీమ్స్. ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్లో ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. LSG వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కనుక అవైలబుల్గా ఉండుంటే వాళ్ళు ఆప్షన్లో వాళ్ళకున్న నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఇంజర్డ్. ఆవేష్ ఖాన్ ఇంజరీ, ఆకాష్ దీప్ ఇంజరీ, మయాంక్ యాదవ్ ఇంజరీ, మోసిన్ ఖాన్ రీప్లేస్డ్. ఈ నలుగురు ఉండుంటే ప్రాబబ్లీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇదే 4, 5, 6 లోపలికి. బట్ వాళ్ళు లేరు కాబట్టి ఈ 4 and 5 ఆర్ వెరీ క్లోజ్. ఓకే, సో SRH ఇస్ లైక్ టాప్లో ఉంది ఇప్పుడు. అంటే మనకు ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకున్నా కూడా మిడిల్ ఆర్డర్ కానీ చాలా టఫ్. ఇప్పుడు కూడా చాలా కొంచెం కంపారిటివ్లీ లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ కూడా కొంచెం బెటర్ అయిందని అనిపిస్తుంది కదా. షూర్ డెఫినెట్లీ బెటర్ అయింది. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, నితీష్ వీళ్ళ నలుగురి మీద కొంచెం ఎక్కువగా డిపెండ్ అయినట్టు కనిపించింది. వేర్ షాబాజ్ అండ్ సమద్ దగ్గర నుంచి కొంచెం అడపా కాంట్రిబ్యూషన్స్ లాగా త్రిపాఠి ఒక క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ లాగా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈసారి చూస్తే ఇవాళ ఇషాన్ కిషన్ అతను కూడా కొంచెం కన్సిస్టెంట్గా ఆడాడు అండ్ స్టార్టింగ్ మ్యాచెస్ సెంచరీ కొట్టాడు. దెన్ వాళ్ళతో పాటు అభినవ్ మనోహర్ అని చెప్పేసి ఒక ఫినిషర్ని తెచ్చుకున్నారు. ఒక ఇండియన్ ఫినిషర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అతను కర్ణాటక లీగ్లో బాగా ఆడాడు, తర్వాత లాస్ట్ టైం జీటీకి ఉన్నప్పుడు బాగా ఆడాడు. అనికేత్ వర్మ అని చెప్పేసి ఒక పెద్ద హిట్టర్ని తెచ్చుకున్నారు. అతని గురించి ప్యాట్ కమిన్సే చెప్పాడు వాచ్ అవుట్ ఫర్ హిమ్ అని చెప్పేసి. సో ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు. జస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం క్లాసన్కి ఏదైనా అయిందంటే బ్యాకప్ ఎవరు అనే క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి కమిందు మెండిస్ లాంటి వాళ్ళు టీంలో ఉన్నారు జస్ట్ ఇన్ కేస్ బ్యాకప్ ఏమైనా కావాలి అనుకుంటే. లాస్ట్ టైం స్పిన్ విభాగంలో కొంచెం తేడాలు వచ్చాయి, దే వాజ్ నో స్పిన్నర్. ఈసారి ఆడమ్ జాంపా ఉన్నాడు, రాహుల్ చార్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, అభిషేక్ శర్మ చేత కూడా బౌలింగ్ వేయించడానికి వెనకాడట్లా ప్యాట్ కమిన్స్. సో ఇలా అన్ని విధాలుగా కూడా లాస్ట్ ఇయర్ ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే SRH కనిపించాయో వాటిని చాలా అద్భుతంగా వాళ్ళు సెట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఓకే, సో నాట్ జస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో కాదు బౌలింగ్లో కూడా లైక్ రీప్లేస్మెంట్ అనేది లేకుండా ప్రాపర్గా సెట్ అయింది అన్నట్టుగా కనిపిస్తుంది కదా ఓవరాల్గా టీం కూడా. సో బౌలింగ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు? బౌలింగ్ అగైన్ లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్పిన్ ఇష్యూస్ వర్ దేర్. మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయాలంటే మళ్ళీ కమిన్సో, భువియో, నటరాజనో వాళ్ళే వచ్చి బౌలింగ్ చేయాల్సిన అవసరం అనేది కనిపించింది. బట్ రైట్ నో వాళ్ళకి జాంపా ఉన్నాడు, అభిషేక్ కొంచెం పరిణితి చెందాడు ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్ వేయడానికి. ఇండియన్ స్పిన్నర్ కావాలనుకుంటే రాహుల్ చార్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మిడిల్ ఓవర్స్లో కొంచెం స్లోవర్ డెలివరీస్ వేసి కొంచెం ఇబ్బంది పెట్టాలన్న హర్షల్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ బౌలింగ్ సెటప్ను కూడా తెచ్చుకున్నారు. దే నో క్లియర్లీ దట్ భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ మళ్ళీ ఆప్షన్ నుంచి టీంలోకి రావడం కష్టం అని అర్థం చేసుకున్నారు. వాళ్ళు వచ్చే పొజిషన్స్ కానీ ఆప్షన్లో వాళ్ళ నంబర్స్ కానీ ఆ టైంకి వీళ్ళ దగ్గర ఉండే మనీ కానీ అది సరిపోకపోవచ్చు అని చెప్పేసి షమీని, ఆ తర్వాత నటరాజన్ని, హర్షల్ పటేల్ని, జయదేవ్ ఉనాద్కట్ని, సిమర్జిత్ సింగ్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా తెచ్చుకున్నారు. ఐ థింక్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్సో లుకింగ్ గుడ్. ఓకే, సో అంటే ఈ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్తో పాటు బౌలింగ్ ఆర్డర్ కూడా ప్రాపర్గా ఉంది కాబట్టి SRHని ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ LSGతో మ్యాచ్ ఉంది కదా. సో విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా SRHకి ఉందనుకోవచ్చా? SRH విల్ స్టార్ట్ as స్ట్రాంగ్ ఫేవరెట్స్, అందులో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ దగ్గర బౌలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు 5 వికెట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తీసేసిన తర్వాత 6, 7 వికెట్ కూడా పడిన తర్వాత లాస్ట్ 3-4 ప్లేయర్స్ ఉండగా వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ ఎట్లా రొటేట్ చేయాలనే దాని మీద కెప్టెన్ కన్ఫ్యూజన్ ఉంది. సో అది దట్స్ అ హ్యూజ్ ఇష్యూ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ అ T20 గేమ్. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాటింగ్ ఉంది కదా కొట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు కానీ దెర్ ఆర్ నో బౌలర్స్ దే కాంట్ విన్ యూ గేమ్స్. అండ్ LSG గెలవాలి అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 230, 240 లాంటి స్కోర్ కొడితే తప్ప దే కెనాట్ పుట్ ప్రెషర్ ఆన్ ది అపోనెంట్స్. అదే SRH ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే యూ కెన్ ఇమాజిన్ ఈ బౌలింగ్ మీద ఎటువంటి రీతిలో వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. LSG చేస్ కష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై SRH విల్ స్టార్ట్ as favorites.
అలాగని చెప్పి వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదు కానీ ఓవర్ అటాక్ చేయకూడదు. కంట్రోల్ ఏ విధంగా అయితే లాస్ట్ మ్యాచ్లో ఆడారో ఆ కంట్రోల్ చూపిస్తూనే మంచి షాట్లు ఆడుతూ బాగా రన్స్ తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తే SRH అగైన్ పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్. ఓకే. సో LSG కూడా మనము అసలు అండర్ ఎస్టిమేట్ చేసే ఛాన్సెస్ లేవు కదా, అండ్ ప్రాపర్గా పొటెన్షియల్ ఉన్న టీమే అది కూడా. సో వాట్ డూ థింక్, అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు LSG దగ్గర? తెలుగు హార్డ్ విత్ దర్ బ్యాటింగ్. వాళ్ళు మళ్ళీ ఫీల్డింగ్ ఎంచుకున్నారంటే ఐ విల్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదు. దే విల్ హ్యావ్ టు రిలై ఆన్ బ్యాటింగ్ ది ఆపోనెంట్ అవుట్. మార్ష్ బాగా ఆడాడు, పూరన్ బాగా ఆడాడు, వాళ్ళకి మార్క్రమ్ మంచి స్టార్ట్ ఇవ్వగలడు, రిషబ్ పంత్ బాగా ఆడగలడు సరిగ్గా ఆడితే. దెన్ వాళ్ళకి బదోని ఉన్నాడు, వాళ్ళకి మిల్లర్ ఉన్నాడు, వాళ్ళకి షాబాజ్ అండ్ షార్దుల్ ఠాకూర్. నంబర్ 8 దాకా దే హ్యావ్ ఎ సాలిడ్ బ్యాటింగ్ ఆర్డర్. సో వాళ్ళు ఈ బ్యాటింగ్కి పని చెప్పి ఇఫ్ దే కెన్ స్కోర్ 220, 230 ఆపోనెంట్స్ మీద డెఫినెట్లీ దర్ ఇస్ ప్రెషర్. 200 దాటింది అంటే ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే గట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్ బాగానే ఉంటుంది, లేదంటే సడన్లీ యుల్ బి షార్ట్ ఆఫ్ రిక్వైర్డ్ రన్ రేట్ అండ్ అలాగే వికెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది. సో ద ఓన్లీ వే దట్ LSG క్యాన్ సర్ప్రైజ్ అదర్స్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోవడం. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ టాస్ విన్ అయితే మాత్రం అసలు SRHకి బ్యాటింగ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు కదా? చేయకూడదు, లెక్క ప్రకారం అయితే చేయకూడదు ఓకే వాళ్ళకి. అండ్ ఒకవేళ చేసినా కూడా వాళ్ళు హెవీ డ్యూ ఏమన్నా ఉంటుందా, బాల్ గ్రిప్ అవడానికి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయని ఆలోచనతో చేస్తే తప్ప ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ద డెసిషన్. హైదరాబాద్ లో పెద్దగా డ్యూ ఏమి ఉండదు జనరల్ గా, కంపేర్ టు వైజాగ్ కానీ, కంపేర్ టు కోల్కతా కానీ, టు ముంబై ఆర్ చెన్నై, అంత డ్యూ ఉండదు హైదరాబాద్ లో. సో వీ హావ్ టు సీ హౌ థింగ్స్ గో. ఓకే. సో ఫస్ట్ మ్యాచ్ లో RR కూడా ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసింది ఫస్ట్ SRHకి ఇచ్చేసి. సో దట్ వాజ్ లైక్, అండ్ ఆల్సో 300 లోడింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి మనకి, రన్స్ ఎన్ని వచ్చాయని కాకుండా అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే విక్టరీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ SRH 300 లోడింగ్ ఈజ్ లైక్ సూపర్ వైరల్ నౌ. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? అవుతుందండి, ఇట్ ఇస్ షూర్లీ గోయింగ్ టు హ్యాపెన్. ఎక్కడో అక్కడ ఏదో మ్యాచ్ లో అవుతుంది. ఓకే. సో లాస్ట్ టైం ఆల్మోస్ట్ 287, ఈ మ్యాచ్ 286. సో వి ఆర్ దేర్, వస్తుంది. బట్ అది టార్గెట్ గా పెట్టుకుని ఆడకూడదు. ఓకే. అది ఆడుతుంటే వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, రాలేదండి ఇట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టుగానే 2 points ఆర్ ఇంపార్టెంట్. యూ డోంట్ ప్లే టు నాచ్ అప్ అ స్కోర్, యూ ప్లే టు విన్. సో అది ఆ భాగంలో బాగా ఆడుతూ వచ్చేసిందంటే వెల్ అండ్ గుడ్. వచ్చే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఓకే. సో సెన్సేషనల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కానీ ఎట్లా ప్రిడిక్ట్ చేయొచ్చు మనం? అయితే ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. ఇషాన్ కిషన్ తో ఏంటంటే వెన్ ఈజ్ ఇన్ రిథమ్ అది కంటిన్యూ అవుతుంది. ఒకటే ఏంటంటే జస్ట్ బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ 100 అనేది అతని దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా రిస్కీ షాట్స్ కానీ, అక్రాస్ ద లైన్ షాట్స్ కానీ ఆడనివ్వకుండా చూసేట్టు ఉంటే సరిపోతుంది. బికాస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ ది స్ట్రైట్ బాల్, స్ట్రైట్గా ఆడగలడు, పుల్ అండ్ హుక్ షాట్స్ ఆడగలడు, అండ్ ఆఫ్ సైడ్ ఉన్న బాల్ ఆఫ్ సైడ్ ఆడి బాగా రన్స్ సాధించగలడు. పక్కకి లెగ్ సైడ్ ఆడాల్సిన అలాంటి అవసరం లేదు అతనికి. అలాంటి ఒక ప్లే ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ ఓవర్గా షాట్స్ ఆడేద్దాం, ఏదో చూపిద్దాం అనే ప్రయత్నం కాకుండా ఏదైతే అతను చేశాడో అదే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇషాన్ బాగా ఆడడం అనేది SRH చాలా కలిసి వస్తుంది. బికాస్ ఇట్ విల్ హెల్ప్ క్లాసెన్, నితీష్ వీళ్ళందరినీ కూడా కొంచెం లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో వచ్చేందుకు హెల్ప్ వస్తుంది. మరి 6th ఓవర్ లోపలే నితీష్ క్లాసెన్ వచ్చారంటే యూఆర్ నాట్ డూయింగ్ వెల్. సో ఇషాన్ ఉండడంతో ఏమవుతుందంటే హీ హిమ్సెల్ఫ్ బీయింగ్ అన్ ఓపెనర్, ఒకళ్ళు ఓపెనర్ పార్ట్నర్షిప్ అనేది కొంచెం తొందరగా అవుట్ అయిపోయిన ఎవరో ఒకళ్ళు, హీ కెన్ హ్యాండిల్ స్టఫ్. ఓకే. సో నెక్స్ట్ CSK గురించి కూడా దేర్ ఇస్ అ న్యూస్ అబౌట్ ఇట్, అంటే బాల్ ట్యాంపరింగ్ గురించి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సంథింగ్ విల్ హ్యాపెన్, సంథింగ్ విల్ కమ్ అప్. అబ్సల్యూట్ సొల్లలేదు, బుద్ధి లేని వాళ్ళు ఊరికే ట్విట్టర్లో ఏదో పెట్టారు దాన్ని. అండ్ CSKకి రైవల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మిగతా ఫ్రాంచైజ్ వాళ్ళు వాటిని వైరల్ చేశారు. అది ఏమీ జరగలేదు. బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ వాళ్ళ వేళ్ళకి కొన్ని ప్రొటెక్టివ్ ఇది పెట్టుకుంటారు, బ్యాండేడ్ లాగా పెట్టుకుంటారు. కొంతమంది బౌలింగ్ చేసేటప్పుడు అది గ్రిప్ అనేది సరిగా వర్కౌట్ కాకపోవచ్చు, అది ఊడొస్తూ ఉంటుంది. అది తీసి జేబులో పెట్టుకుంటే జేబులో ఎందుకు పెట్టుకుంటాం, నాకు ఇచ్చేసాను రుతురాజ్ గైక్వాడ్ అంతే. అండ్ ఇట్ వాస్ ఫస్ట్ బాల్. ఫస్ట్ ఓవర్లో ఎవ్వరు కూడా బాల్ ట్యాంపరింగ్ చేయరు. ఒకవేళ చేద్దాం అనుకున్నా, బాల్ ట్యాంపరింగ్ ఎప్పుడు చేస్తారంటే బాల్ ఓల్డ్ అయిపోయి, బాల్కి ఉన్న షైన్ వెళ్ళిపోయి, అప్పుడు దే ట్రై టు ట్యాంపర్ ద బాల్. దానికి ఏదో లూబ్రికెంట్ ఏదో పూసి, లేదా ఏదో శాండ్ పేపర్ ఏదో చేసి, లేదా సీమ్ని ఇట్లా పెట్టి గెలికి, ఇట్లాంటి పనులు ఏవో చేస్తారు. ఫస్ట్ బాల్లో ఎవడూ చేయడు, ఎందుకంటే బాల్ ఇస్ హార్డ్, న్యూ బౌలర్ కొంచెం స్వింగ్ సీమ్ లభించే అవకాశాలు ఉంటాయి. అక్కడ అదనంగా ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓకే. అండ్ ఆల్సో ధోని కూడా, సో సిఎస్కే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాకింగ్ అబౌట్ ధోని, సో ఈ ఏజ్లో కూడా దట్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ సిఎస్కే అంటే ధోని అంటే సిఎస్కే. అండ్ యా, సో ఇప్పుడు ఈసారి మనం ధోని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ సేమ్ అదే లాస్ట్ ఇయర్ అంతకుముందు సీజన్ ఏం ఎక్స్పెక్ట్ చేసాం అదే ఎక్స్పెక్ట్. హిల్ కీప్, మొత్తం మ్యాచ్ కీపింగ్ చేస్తాడు. బ్యాటింగ్ ఇంక డిపెండ్స్, మ్యాచ్ అయిపోయింది ఇంకా 5 overs 3 runs కావాలి, లేదా అప్పుడు లాస్ట్లో వచ్చి కొంచెం అలా కనిపిస్తాడేమో. కానీ
అదర్వైజ్ అతను టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనో ఒక నంబర్ 5లోనో నంబర్ 6లోనో వచ్చే ఆస్కారాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకే. ఈజ్ మోర్ ఆఫ్ ఎ కీపర్ ఇన్ ద స్క్వాడ్ అండ్ కీపర్గా ఉంటూ కొంచెం బౌలర్స్కి అండ్ అలాగే క్యాప్టెన్కి కొంచెం హెల్ప్ చేసే విధంగా ఉంటాడు. కానీ బ్యాటింగ్ మీద సిఎస్కే కూడా ధోని బ్యాటింగ్ మీద పెద్దగా రిలే అవ్వట్లేదు. ఏదో 2-3 మ్యాచ్లు ఫినిష్ చేస్తే మాది భాగ్యం అనుకునే టైప్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఓకే. సో టాకింగ్ అబౌట్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ కంప్లీట్ ఓవరాల్గా చూసుకుంటే పొటెన్షియల్ ఎంతవరకు ఉంది అంటే ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచే థింగ్ అయితే లేదనమాట ఇప్పటి వరకు. సో ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముంబై? 2 థింగ్స్ అండి. బుమ్రా ఫిట్గా ఉన్నాడంటే దట్స్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆ టీంని అడ్డుకోవడం చాలా చాలా కష్టం. బుమ్రా ఫిట్గా లేడంటే కొన్ని ఓపెనింగ్స్ వస్తాయి. డెఫినెట్లీ దెర్ ఆర్ సర్టన్ ఓపెనింగ్స్. మీకు దీపక్ చహర్ ఆల్ 14 మ్యాచెస్లో ఏ లెవెల్లో ఏ పొజిషన్లో పర్ఫామ్ చేస్తున్నాడని ఇంపార్టెంట్గా మారుతుంది. ట్రెంట్ బోల్ట్ ఇఫ్ ఇస్ ఫస్ట్ ఓవర్ ఆర్ సెకండ్ ఓవర్ గోస్ ఫర్ రన్స్, ఇమీడియట్లీ అతను వేస్తాడా వేయడా ఏంటి అని చెప్పేసి ఒకటి తయారవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకున్న 4 ఆప్షన్స్ ఫారెన్ ఆప్షన్స్లో వాళ్ళు రయాన్ రికిల్టన్, విల్ జాక్స్, శాంట్నర్, బోల్ట్తో వెళ్ళినప్పుడు ముజీబ్ రెహమాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. హార్దిక్ పాండే వాళ్ళకి అన్ని మ్యాచ్లు ఫిట్గా అవైలబుల్గా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ కొంతవరకు బుమ్రా లోటుని కాస్త పూడ్చే అవకాశాలు ఉంటాయి. కానీ బుమ్రా లేకపోతే కనుక దే హ్యావ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దర్ హ్యాండ్స్. కానీ బ్యాలెన్స్ ఆఫ్ ది టీమ్ ఇస్ రియలీ స్ట్రాంగ్. రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత అగైన్ చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు, ధీర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నంబర్ 7, నంబర్ 8 దాకా శాంట్నర్, దీపక్ చహర్, నంబర్ 9 దాకా దేర్ ఇస్ సాలిడ్ బ్యాటింగ్. అండ్ ముంబై వికెట్ కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ వికెట్గా ఉంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ హెవీ రన్స్ ఇన్ ముంబై వికెట్ ఆల్సో. మంచి టీమ్గా కనిపిస్తోంది. ఒకటే బౌలింగ్లో దే వాంట్ బుమ్రా టు బి ఫిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేదంటే దే వాంట్ బోల్ట్ అండ్ చాహర్ ఆ న్యూ బాల్తో కొంచెం బెటర్ వర్క్ కావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. బట్ బుమ్రా మీద కొంచెం అంటే ఎక్కువ డిపెండెన్సీ కనిపిస్తుంది. అది ఏ టీం కన్నా కనిపిస్తుంది. బుమ్రా ఏ టీంలో ఉంటే ఆ టీం అతని మీద ఓవర్గా డిపెండ్ అవుతుంది. హీఈస్ ద బెస్ట్. ఉన్న వాళ్ళందరిలో కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కలుపుకుంటే కనుక ఫస్ట్ క్రికెటర్ దట్ యూ వాంట్ ఇన్ యువర్ టీమ్. ఎవరిని అడిగినా బుమ్రా అని చెప్తారు. అతనికి ఉండే అక్యురసీ కానీ, అతనికి ఉండే థింకింగ్ అబిలిటీ కానీ, అతని బ్యాట్స్మెన్ని సెటప్ చేసే విధానం కానీ అది అత్యద్భుతం. అది ఎవరికి కూడా మరి అంత రేంజ్లో లేదు ఏ బౌలర్ కూడా. సో డెఫినెట్లీ ఆ లోటుని భర్తీ చేయడం అనేది చాలా కష్టం. బుమ్రా లేడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ హోల్. సో దాన్ని వీళ్ళు బ్యాటింగ్తో అండ్ అలాగే కొంచెం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి బ్యాటింగ్ వాళ్ళ హోమ్ కండిషన్స్లో బాగా వర్కౌట్ అయ్యే బ్యాటింగ్ అది. సో ఇట్ షుడ్ హెల్ప్ దెమ్. ఓకే. సో బుమ్రా రిప్లేస్మెంట్ అంటే కష్టం కాబట్టి అంటే ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అమ్మాయికి. అవైలబుల్గా లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. బట్ అతను లేకపోయినా కూడా టాప్ 4కి వెళ్ళే జట్టే ముంబై. అతను ఉంటే 1 or 2లో ఫినిష్ చేస్తుంది. అతను లేకపోతే 3 or 4లో ఫినిష్ చేస్తుంది. అన్లెస్ ఇప్పుడు సూర్య హ్యాస్ నాట్ బీన్ ఇన్ గుడ్ ఫామ్. T20 క్రికెట్ చూస్తే లాస్ట్ 8-9 ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ లేవు అతని దగ్గర నుంచి. దే నీడ్ సూర్య టు పర్ఫామ్. ఎందుకంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ రోహిత్ శర్మాస్ బ్యాటింగ్. అది ఎప్పుడు డిపెండ్ అయ్యి లేరు వాళ్ళు. రోహిత్ శర్మ టాక్టిక్స్ మీద బాగా డిపెండ్ అయ్యారు. ఈ టీంని రోహిత్ శర్మ టాక్టికల్గా ఎట్లా హ్యాండిల్ చేస్తారు. దే గాట్ ద బెస్ట్ టీమ్ 2019, 2020 ఆ టైంలో ముంబై ఇండియన్స్ వస్తే బెస్ట్ టీమ్, హ్యాండ్స్ డౌన్ బెస్ట్ టీమ్. ఆ బెస్ట్ టీమ్ రిసోర్సెస్ని టాక్టికల్గా రోహిత్ శర్మ ఎలా వాడాడు దాని మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు. రోహిత్ శర్మకి 500 రన్ IPL సీజన్ వచ్చి 13 ఏళ్ళు అయింది. సో ఆ తర్వాత 400 వచ్చింది, 480 దాకా ఏదో వచ్చింది, 380s వచ్చాయి, కానీ 500 రాలే. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ హిస్ బ్యాటింగ్. బట్ అవుట్ సైడ్ ది టీమ్ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఆ యంగ్స్టర్స్ అందరికీ సరైన రీతిలో ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం, వాటన్నిటి మీద కూడా ఆ అట్మాస్ఫియర్ సరిగా ఉంచడంలో రోహిత్ శర్మ మీద డిపెండ్ అవుతారు. బట్ దే ఆర్ మేజర్ డిపెండెన్సీ ఆన్ అన్ ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ. వాళ్ళిద్దరు బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ ఆల్సో టాక్టికల్గా చూసుకున్న మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ మీద డిపెండ్ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా కూడా కన్సిస్టెన్సీ మోడ్లోనే కనిపిస్తున్నట్టుగా ఉంది కదా. హార్దిక్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి, అందులో డౌటే లేదు. ఇప్పుడు హార్దిక్ ఫుల్లీ ఫిట్ హార్దిక్ పాండ్యా ఉన్నాడంటే అతను ఖచ్చితంగా టీంలో ఉంటాడు. అతను ఏ టీం కాడు. అతను బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, అద్భుతమైన ఫీల్డర్, మంచి థింకింగ్ మైండ్ ఉంది. లాస్ట్ టైం అంత మొత్తం ఇష్యూ అయిపోయింది, క్యాప్టెన్సీ చేంజ్ అనేది సరిగ్గా జరగక ముంబై ఇండియన్స్కి ఎంత గోల్ అయిపోయింది. కానీ ఈసారి దే ఆర్ లుకింగ్ గుడ్. అండ్ హార్దిక్ ఇంక్లూజన్ టీంకి బాగా హెల్ప్ చేస్తుంది. మీరు చెన్నై అగేన్స్ట్ టీం చూస్తే బ్యాలెన్స్ స్ట్రగుల్ అయింది బాగా. వాళ్ళు ఎవరిని ఆడించాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు వన్స్ హార్దిక్ కమ్స్ బ్యాక్ దేర్ ఇస్ అ బౌలింగ్ ఆప్షన్. ఒక 2 ఖచ్చితమైన మంచి ఓవర్లు పడతాయి. అதாவது బ్యాటింగ్ కూడా అతను బాగా చేయగలడు. సో అది ఆ బెనిఫిట్ అనేది డెఫినెట్లీ యాడ్ అవుతుంది. ఓకే. అండ్ 18th సీజన్. సో ఆర్సీబీ ఈసారి మన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఆర్సీబీ ఈసారి విన్ అవుతుందా అని చెప్పేసి. సో ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది ఆర్సీబీకి? దే గాట్ అ గుడ్ టీమ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ అగైన్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయగలిగే బౌలర్స్ ఎవరు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కృణాల్ పాండ్యా 1 మ్యాచ్లో తీసాడు. కానీ ఆర్సీబీ ఫ్యాన్సే ప్రతి మ్యాచ్ కృణాల్ పాండ్యా వికెట్ తీస్తాడంటే నమ్మకంగా చెప్పలేరు. ఒకవేళ కృణాల్ పాండ్యా అది డెలివర్ చేశాడు అంటే వేరే లెవెల్ సీజన్ ఉంటుంది ఆర్సీబీకి. అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎ స్పిన్నర్. వాళ్ళు మళ్ళీ ఎక్కడొకటి యష్ దయాల్నో, భువనేశ్వర్ కుమార్నో, హేజల్వుడ్నో లేదా ఇంకెవరినైనా తీసుకొని రావాలి. సుయష్ శర్మ మీద, కృణాల్ పాండ్యా మీద ఎంతవరకు డిపెండ్ అవుతారు ఇస్ అ బిగ్ క్వశ్చన్.
రెండో ఫ్యాక్టర్ వాళ్ళ ప్రోగ్రెస్ని ఇన్ఫ్లిక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే చిన్నస్వామిలో వాళ్ళ రికార్డ్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు ఏ టీం కన్నా కూడా హోమ్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందుకు వెళ్ళాలి అంటే. లుక్ అట్ సిఎస్కే వేరే లెవెల్ హోమ్ రికార్డ్ ఉంది, ముంబై వేరే లెవెల్ హోమ్ రికార్డ్ ఉంది, కేకేఆర్ వెరీ గుడ్ హోమ్ రికార్డ్. ఆర్సీబీ 50% హోమ్ రికార్డ్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు 90 మ్యాచ్లు ఎంతో ఆడితే 42 గెలిచారు వాళ్ళ ఇంట్లో. రావాల్సిన పాయింట్ల కన్నా పోగొట్టుకున్న పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇఫ్ దే కెనాట్ అడ్రస్ దట్ ఇష్యూ, 7 మ్యాచ్లు వాళ్ళు చిన్నస్వామిలో ఆడారు. వాళ్ళందరూ మినిమం దే హ్యావ్ టు విన్ 4 మ్యాచెస్, అప్పుడు దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కేకేఆర్తో గెలవడం వాళ్ళకి బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే 2 అవే గేమ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ కోల్కతా, సెకండ్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ చెపాక్. రెండిట్లోనూ వాళ్ళ రికార్డ్ అంతంత మాత్రం. సో బట్ అక్కడ గెలిచారు. ఇప్పుడు చెపాక్లో ఇఫ్ దే కెన్ విన్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ స్టార్ట్ ఫర్ దెమ్. బట్ చెపాక్లో గెలవడం కొంచెం కష్టం వాళ్ళకి. ఆ స్పిన్, హడావిడి అదంతా ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలంటే చాలా మంది చాలా బాగా ఆడాలి ఆ మ్యాచ్లో. ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ దే ఆర్ ఆన్ సాంగ్. అండ్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి అగైన్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు. దట్ ఈస్ హిస్ బెస్ట్ పొజిషన్ ఇన్ T20. పవర్ ప్లే ఉంటుంది, కొంత ఫాస్ట్ బౌలర్ చేస్తారు, బాల్ బ్యాట్ మీదకి వస్తుంది, హిల్ గెట్ ఆన్ విత్ ది ఫ్లో. అతనితో పాటు ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఇన్ కేస్ కొంచెం స్ట్రైక్ రేట్ అటు ఇటు అయినా కూడా విరాట్ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్. విరాట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆడే ఒక ప్లేయర్గా ఉంటాడు. మిడిల్ ఓవర్స్లో విరాట్ స్ట్రైక్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది లాస్ట్ 3-4 yearsగా. దట్స్ అ ప్యాటర్న్. కొన్ని మ్యాచ్లు ఓడిపోవడానికి కూడా అది కారణమైంది. వేర్ మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెలరేట్. ఇప్పుడు అది సెట్ చేసుకోవడానికి రజత్ పతిదార్ లాంటి వాళ్ళు రావడం, లివింగ్స్టన్, కృణాల్ పాండే లాంటి వాళ్ళు రావడంతో విరాట్ కోహ్లీ కెన్ ప్లే హిస్ న్యాచురల్ గేమ్. విరాట్ కోహ్లీస్ యాక్సెలరేషన్ మళ్ళీ 16th ఓవర్ నుంచి 20th ఓవర్ దాకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో 7th ఓవర్ నుంచి 16th ఓవర్ దాకా దీస్ ఫెలోస్ కెన్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్. అక్కడ వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ అగైన్ ఆర్సీబీ కూడా ఆల్దో దే ఆర్ మచ్ డిపెండెంట్ ఆన్ విరాట్ కోహ్లీస్ బ్యాటింగ్, వాళ్ళ మేజర్ పర్ఫార్మర్, వాళ్ళ స్టార్ పర్ఫార్మర్ ఇస్ రజత్ పతిదార్ అండ్ నాట్ విరాట్ కోహ్లీ. ఓకే. అండ్ ఆల్సో ఓవరాల్గా అన్ని టీమ్స్లో చూస్తే బౌలింగ్లో ఎవరు బెస్ట్ ఉన్నారనిపిస్తుంది? ఐ థింక్ చెపాక్ వికెట్ మీద ఆర్ స్పిన్ వికెట్ మీద చెన్నైస్ బౌలింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే. అశ్విన్, జడేజా, రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఆ తర్వాత వాళ్ళకి శామ్ కరణ్, నేథన్ ఎల్లిస్, అవసరం అనుకుంటే పతిరాణా. దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ వాళ్ళకి. సో ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ బౌలింగ్ లైనప్ కెన్ కమ్ క్లోజ్ టు చెన్నైస్ బౌలింగ్ లైనప్ ఆన్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్. మిగతా బౌలింగ్ మనం మాట్లాడుకుంటే ముంబై హాజ్ అ వెరీ గుడ్ బౌలింగ్. బుమ్రా ఫిట్ అంటే బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, ఇది చాలా సాలిడ్ బౌలింగ్ లాగా కనిపిస్తుంది. సో దీస్ 2 ఆర్ ఆర్గ్యుబులీ గుడ్ బౌలింగ్ సైడ్స్. జీటీ దగ్గర కూడా మంచి బౌలింగ్ ఉంది కానీ వాళ్ళు పర్ఫామ్ చేస్తారని డౌట్. సో రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దర్ ఆల్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. కానీ అందరికీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ పెద్ద అచ్చొచ్చిన ఐపీఎల్ కాదు. ఒకటి పూర్తి స్థాయి ఇంజోర్డ్, ఇంకోటి బాగా రన్లు ఇచ్చారు, ఇంకోటి బాగా రన్ ఇచ్చారు. రషీద్ ఖాన్ కూడా ఉన్నా కూడా అతని దగ్గర నుంచి కూడా సరిగ్గా రాలా. ఆల్దో పేర్లు చూస్తే కానీ ఇట్స్ గుడ్ లైనప్ అని కనిపిస్తుంది, కానీ విల్ హ్యావ్ టు సీ ఎలా వెళ్తుంది ఏంటి సెటప్ అని. ఎస్ఆర్హెచ్ దగ్గర కూడా మంచి లైనప్ ఉంది, బట్ దే నీడ్ టు క్లిక్. ఒక్కసారి క్లిక్ అయ్యారంటే దెన్ నా కాన్ఫిడెన్స్ ఆన్ ఎస్ఆర్హెచ్ విల్ ఇంక్రీస్. సో కంపారిటివ్లీ లాస్ట్ ఫ్యూ సీజన్స్లో చూసుకున్నా కూడా పంజాబ్ కింగ్స్ గురించి, పంజాబ్ సూపర్ కింగ్స్ అండ్ ఈ సీజన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుండి? ఈ సీజన్ పూర్తిగా మారిపోయింది. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి అసలు ఏమాత్రం పొంతం లేకుండా ఉంది. కోచ్ మారాడు, కెప్టెన్ మారాడు, ప్లేయర్లు మారారు. అదే వాళ్ళ ఫోకస్ ఆన్ గెట్టింగ్ ఫారెన్ ప్లేయర్స్ అనేది కొంచెం గట్టిగా డబ్బులు ఇచ్చి తెచ్చుకుందాం ఫారెన్ ప్లేయర్స్ అలాగే ఉంది. స్టాయినిస్ని తీసుకున్న తర్వాత మీకు మార్కో యాన్సన్ని తీసుకున్న, ఇంగ్లీష్, మ్యాక్స్వెల్, ఒమర్జాయ్, ఇలాంటి వాళ్ళందరూ అలాగే కనిపిస్తున్నారు. వాళ్ళ ఇండియన్ బ్యాటింగ్ కోర్ అనేది కొంచెం వీక్గా ఉంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ మొన్న మ్యాచ్ కూడా జీటీకి అగేన్స్ట్గా జరిగిన మ్యాచ్లో ప్రియాన్ షారియా అండ్ ప్రభసిమరన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ టాప్ 3 ఆర్ ఇండియన్స్. అందులో ఫస్ట్ 2 ఆర్ ఇండియా పెద్దగా ఆడింది లేదు, అన్క్యాప్డ్ ప్లేయర్. ప్రియాన్ షారియా కంప్లీట్లీ అన్క్యాప్డ్ ప్లేయర్, ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఆ సెటప్తో వెళ్తున్నారు. అండ్ దెన్ దర్ ఇస్ శశాంక్ సింగ్, నేహల్ వదేరా / సూర్యాన్ షెగడే. సూర్యాన్ షెగడే కూడా ఫస్ట్ ఐపీఎల్ ఆడతాడు. సో ఇండియన్ బ్యాటర్స్ దగ్గర నుంచి పూర్తి స్థాయి బాధ్యత శ్రేయస్ అయ్యర్ తీసుకోవాలి. నేను తీసుకున్నాడు, వర్కౌట్ అయ్యి. ఫారెన్ ప్లేయర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ రాలా, మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాక్స్వెల్ ఫస్ట్ బాల్ పోయాడు, ఒమర్జాయ్ కొంచెం ఎక్కువ కొట్టలేకపోయాడు, స్టాయినిస్ కాసంత వరకు ఆడాడు, కానీ స్టాయినిస్ ఆడగలిగి మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇండియన్ కోర్ అనేది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. బౌలింగ్ దే హవ్ గాట్ గుడ్ రిసోర్సెస్, బట్ అగైన్ ఫ్లాట్ ట్రాక్ మంచి వికెట్లు వచ్చాయంటే ఆ బౌలింగ్ విల్ ఆల్సో గో ఫర్ రన్స్. బట్ అగైన్ ఆ ఇండియన్ బ్యాటింగ్ ఎవరైతే ఇందాక మనం పేరు తీసుకున్నామో యంగ్స్టర్స్, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగారంటే కనుక పంజాబ్ కింగ్స్ విల్ హావ్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్. ఓకే. సో అదే అన్నట్టు మీరు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్ 97 కొట్టి ఆల్మోస్ట్ లైక్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా సో ఈ వాజ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే బ్యాట్స్మెన్ తన సెంచరీ కోసం కాకుండా ఓవరాల్ టీమ్ పొటెన్షియల్ టీమ్ విక్టరీ కోసం చూస్తారు కదా. సో శ్రేయస్ అయ్యర్ దాన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు అనిపించింది. సెంచరీస్, 50s అవన్నీ కూడా ఒక బ్రహ్మసత్యం జగన్మిత్య అంటారు కదా, అలాంటిది. గెలవాల్సింది మ్యాచ్. మైల్ స్టోన్స్ ఆర్ ఆల్వేస్ ఓకే ఫైన్, బాగానే ఉందని చెప్పుకోవడానికి. మైల్ స్టోన్స్ ఎరా ఇస్ గాన్. ఇప్పుడు
టీంకి ఏది అవసరం, మ్యాచ్కి ఏది అవసరం, గెలవాలంటే ఎలా ఉండాలనేది ఆలోచించాలి. ఓకే. అరుదుగా వస్తాయి 50 100 ఊరికే రావు, బట్ గెలుపు ఊరికే రాదు. అండ్ మీకన్నా బెటర్ హిట్టర్ ఆపోజిట్ ఎండ్లో ఆడుతున్నాడు అన్నప్పుడు అతనికి స్ట్రైక్ ఇవ్వాలి. అతను అలా కొట్టగలిగాడు కాబట్టి వాళ్ళకి 15-20 రన్లు ఎక్స్ట్రా అనేది కలిసి వచ్చింది మన మ్యాచ్లో. ఒకవేళ ఆ 2 తీసుకునే అవకాశంలో ఒకవేళ ఒకటే తీసుకునే అవసరం వచ్చుంటే, శ్రేయస్ అయ్యర్ కనుక 100 కోసం కొంచెం కాన్షియస్గా ఆడేసి ఉంటే ప్రాబ్లీ 5-6 రన్స్ తక్కువగా ఉంటున్నా గుజరాత్ టైటన్స్ కొంచెం కలిసి వచ్చేది, మన పంజాబ్ కింగ్స్ కొంచెం కలిసి వచ్చేది. అది లేకుండా ఉండడంతో అది బాగా కలిసి వచ్చింది. అండ్ హిమ్ బీయింగ్ ద క్యాప్టెన్ టేకింగ్ దట్ స్టాండ్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఓకే. అని నేను క్యాప్టెన్ని, నేను 97 దగ్గర ఉన్నా, నేను చెప్తున్నా నీకు నువ్వు ఆడు అని. ఇంకెవడన్నా మైల్ స్టోన్స్ గురించి మాట్లాడంటే చూడండి ఎలా ఉంటుందో. దట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. అది అలాంటిది రావాలి అండ్ ఇట్స్ అ గుడ్ చేంజ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి చూస్తే విన్నింగ్ ప్రాబిలిటీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది, బట్ ఫ్యూచర్ మ్యాచెస్లో కూడా ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్ మ్యాచెస్లో కూడా దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. ఓకే. ఏ వికెట్ చూసుకున్నా కూడా ఎక్సెప్ట్ వికెట్ లైక్ చెన్నై ఏదైతే కొంచెం స్లోగా హోల్డప్ అయి వస్తుందో, ఢిల్లీ మరి ఎలా వికెట్ ఇస్తారో తెలియదు, బట్ ఢిల్లీతో మనం వైజాగ్లో ఆడుతున్నాం, సో అది కూడా ఒక ఫ్లాట్ వికెటే. సో ఆ 2 వికెట్లు తప్ప మిగతా ఎక్కడికి వెళ్ళినా కూడా దే ఆర్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేసెస్. చిన్నస్వామికి వెళ్ళినా, వాంఖడేకి వెళ్ళినా, తర్వాత అహ్మదాబాద్ వెళ్ళినా, తర్వాత పంజాబ్తో ఒకళ్ళు ముల్లన్పూర్లో ఆడినా, ఇక్కడ ఆడినా, ఎక్కడ ఆడినా కూడా దిర్ ఆల్, కోల్కతాలో ఆడినా ఎక్కడ ఆడినా దిర్ ఆల్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేసెస్. సో ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేస్ అంటే వీళ్ళు అదర కొడతారు. ఇనిషియల్గా సమ్ స్వింగ్ ఉంటుంది 2-3 ఓవర్లు, అది జాగ్రత్తగా ఆడగలగాలి. ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన మ్యాచ్ లాస్ట్ టైం చూసుకుంటే కనుక స్వింగ్కి అవుట్ అయిపోయినందుకు కారణం వల్లే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది. తొందరగా హెడ్, తొందరగా అభిషేక్ శర్మను అవుట్ అయిపోయినప్పుడే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోల్పోయింది. లేదంటే ఎస్ఆర్హెచ్ ఇస్ ఆల్వేస్ డన్ వెల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లాగో హోమ్ గ్రౌండ్ కాబట్టి కలిసి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్లో వేరే లెవెల్లో కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇందాక నేను అన్నట్టుగానే లక్నో ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పూరన్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలరు లక్నో సూపర్ జైంట్స్కి. సో ఎవరైతే బాగా గట్టిగా హిట్టర్స్ అని చెప్పేసి ఉన్నారో వాళ్ళని ఎలా ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి రన్స్ ఎలా డినై చేయాలనే దాని మీద ఎస్ఆర్హెచ్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దే కెన్ రెస్ట్రిక్ట్, ఒకవేళ లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళని కనుక 180-190 రెస్ట్రిక్ట్ చేయగలిగారంటే ఇట్ ఇస్ ఎస్ఆర్హెచ్ఎస్ మ్యాచ్, అందులో డౌట్ లేదు. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే విత్ 5 విన్స్ అండ్ నెక్స్ట్ ఎంఐ కూడా 5 బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్స్ని బ్రేక్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ఎంతవరకు మనకు ఆ పొటెన్షియాలిటీ కనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ హస్ వన్ లాస్ట్ టైం గెలిచే అవకాశం ఉంది. ఫైనల్స్లో డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ అనుకుంటారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇప్పుడు సెకండ్ సీజన్లో దే ఆర్ స్టార్టింగ్ వెల్, ఇదే మొమెంటమ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. సో ఒక్కొక్క ట్రాఫీ గెలిస్తే దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈ ట్రాఫీ గెలిచింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ 2 years కూడా ఇదే టీం ఉంటుంది. నెక్స్ట్ 2 yearsలో అట్లీస్ట్ 1 ట్రాఫీ గెలిచినా దే విల్ ఆల్సో కమ్ టు 3. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. సో బట్ దే నీడ్ టు విన్ దిస్ ఫస్ట్. అక్కడ దాకా ఆలోచించాలంటే 5 trophies ఇస్ అ హ్యూజ్ ఆస్క్, ఎంత కాదనుకున్నా కూడా. అండ్ కంటిన్యూస్గా 3-4 సార్లు గెలవడం కూడా కుదరదు. మా అయితే 2 సార్లు గెలిచిన టీంలు కూడా 2 ఉన్నాయి. ముంబై అండ్ సిఎస్కే వరుస పెట్టి సంవత్సరాలు గెలిచిన టీంలు అవే. సిఎస్కే 2010 and 2011లో గెలిస్తే ముంబై 2019 and 2020లో గెలిచింది. మిగతా వాళ్ళు ఎవరు ఐపీఎల్ ట్రాఫీని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఈ పరిస్థితి అనేది ఎంత టఫ్గా ఉందో టోర్నమెంట్ చెప్తుంది. సో 5 is దూర్కి బాత్, ఇప్పుడు ఆలోచించకూడదు దాని గురించి. ఓకే ఫైన్. సో కమింగ్ అప్ మ్యాచ్ గురించి అండ్ మనం ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడాం కదా. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా? ఆర్సీబీ అదండి, రజత్ పతిదార్ హ్యాస్ టు ఫైర్. వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే రజత్ పతిదార్ గట్టి రీతిలో ఫైర్ అవ్వాలి. కుర్నాల్, జితేష్, లివింగ్స్టన్ దగ్గర నుంచి మంచి యాడ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఆడాలి. దిల్ ప్లేడ్ 5, 6, 7 వాళ్ళు బాగా ఆడాల్సిన అవసరం. ఎందుకంటే మీరు టాప్ 4 ఎలాగో ఆడతారు, ఎక్కడొక్కడ వాళ్ళకి అవకాశాలు లభిస్తే వాళ్ళు ఆడతారు. బట్ బాటమ్ 3 కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫినిషర్ రోల్స్ ప్లే చేసే వాళ్ళకి ప్రతి మ్యాచ్ వాళ్ళకి ఛాన్స్ దొరకదు. వాళ్ళకి ఎప్పుడూ అడప ఒక అవకాశం వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. సో టీమ్ ఈజ్ బిల్ట్ లైక్ దట్. వాళ్ళు అలా చేసుకుంటే కనుక వాళ్ళకి కలిసి వస్తుంది బ్యాటింగ్ పరంగా. బౌలింగ్లో దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్. హేజల్వుడ్కి ఇంజరీ అయ్యింది అంటే ఆర్సీబీ విల్ స్ట్రగుల్. దానికి రీజన్ ఏంటంటే హేజల్వుడ్కి ఇంజరీ అయిందంటే అతను వెళ్ళిపోతాడు. అతనికి మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది, యాషెస్ ఉంది, ఇవన్నీ చెప్తాడు. అతను ఇంజరీ కాకుండా చూసుకోవాలి. ఇఫ్ ఈజ్ నాట్ ఇంజర్డ్ ఆర్సీబీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అతనికి ఇంజరీ అయ్యిందంటే కొంచెం స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.